హాస్టల్ ఉంటే మంచిగా ఉండని చెప్పి ఆ రోజు భావించారు. పద్మశాలి హాస్టల్ ఉంది ఇక్కడ, గౌడ హాస్టల్ ఉంది ఇక్కడ, వైశ్య హాస్టల్ ఉంది ఇక్కడ, రెడ్డి హాస్టల్ ఉంది ఇక్కడ, వెలమ హాస్టల్ ఉంది. ఈ హాస్టల్ కొన్ని కులాలకు ఉన్నాయి. పెరక హాస్టల్ ఉన్నది. అంటే ఒక 10 కులాలకు లోపు ఇవాళ హాస్టల్ భవనాలు ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పిల్లలంతా చదువుకుంటారు. అట్లనే ఇంకొక 70-80 కులాలకు ఇక్కడ ఏమీ లేదని చెప్పి ఇక్కడ ఒక అడ్డా ఉండాలి. వాళ్ళు రాత్రిపూట వస్తే ఎక్కడ పడుకోవాలి, వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాలకు కూడా ఇక్కడ ఒక కేంద్ర బిందువు ఉండాలి, వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి కేంద్రం ఉండాలని చెప్పి 78 కులాలకు, నాకు తెలిసి 78 కులాలకు మంచి జాగా ఇప్పించి ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తున్నది కూడా ఇప్పుడు నేనే అప్పుడు శ్రీకారం చుట్టిందని చెప్పి మనం చేస్తున్నాం. అంటే వస్తే అధికారం వస్తే మీకు కరోనా వచ్చింది. నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నా. ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది. అనేక మంది చనిపోయారు. అసలు అప్పుడైతే ఇక ఉంటామో పోతామో అన్నట్టుగా భయం ఉండే. కరోనా కష్టకాలంలో నాలాంటి వాడు మంత్రిగా ఇంట్లో ఉండి ఆదేశాలు ఇవ్వాలి. కానీ అందరూ అన్నారు, సార్ మీరు ధైర్యం చెప్పకపోతే నర్సు పనిచేసేటట్లేదు, డాక్టర్ పనిచేసేటట్లేదు, చివరికి శానిటైజర్ వర్కర్ కూడా వచ్చేటట్లేదు అని చెప్తే అన్న దీనికి నేనే లీడర్ని కాబట్టి ముందుగా కరోనా పేషెంట్ దగ్గరికి నేనే వస్తానని చెప్పి కరోనా పేషెంట్ల దగ్గరికి పోయి పలకనిచ్చి నేను కాపాడితే బిడ్డ అని చెప్పి ధైర్యం ఇచ్చి హాస్పిటల్లో పేషెంట్లు కాపాడిన బిడ్డ నేనే. అంటే అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు చేసే పద్ధతి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు పేరుకు మాత్రమే వికలాంగులు, కానీ నా దృష్టిలో అనేక రకాల మేధా సంపత్తి కలిగిన వాళ్ళు మీరు. అసలు మీ ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడే మీరు వస్తుంటే ఎవరో ప్రెస్ ఆయన ఉన్నాడు, మీ పేరేందే, ఉపేందర్. సరే, విధి వక్రీకరించి మనకు ఒక అంగం కోల్పోవచ్చు, కానీ అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి, అద్భుతమైన మెమరీ ఉంటుంది, అద్భుతమైన సృజనాత్మకత ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది. అసలు మీ శక్తి చాలా కూర్చున్నా కానీ ఎంతో గొప్పగా ఉంటుంది. కాబట్టి మీకు అనేక రకాల సమాచారం మీ చేతిలో ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మీకు తెలుసు, ఇలా బీఆర్ఎస్ పార్టీ అర్బన్ అంతా వాళ్ళ కోట్లు వేసిండు, కానీ రూరల్ అంతా వాళ్ళ కోట్లు వేయలేదు. ఎందుకంటే ఎక్కడో విసిగిపోయినారు, మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాను, ఏదో విసిగిపోయిండు. కేసీఆర్ వద్దనుకున్నారు, ఓట్లు వేయలే, రేవంత్ రెడ్డి వచ్చాడు. ఇవాళ కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి లేడు కాబట్టి రేపు ఎంపీకి ఓటేస్తే రేపు ఢిల్లీ పోయి ఏం పని చేస్తారు వీళ్ళు చెప్పండి? ఏం చేసేది లేదు. ఎందుకంటే ఇక్కడే అధికారం లేదు కాబట్టి. కేసీఆర్ ఉంటేనేమో కనీసం వారు మా ఎంపీలు పోయి ఈ సమస్య ఉందని కొట్లాడమని చెప్తున్నారు, కానీ ఇప్పుడు లేదు. కాబట్టి ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి ప్రజలు సుముఖంగా లేరు. ఇక కాంగ్రెస్ పార్టీ మొన్న రేవంత్ రెడ్డి అయితే ఆ మాటలు వింటుంటే మనకు అందరూ అనిపించింది, ఎంత గొప్పోడు రేవంత్ రెడ్డి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎంత బాగా చెప్తుండు, అబ్బా మన కుటుంబంలో పుట్టినట్టు చెప్పిండు అనుకున్నారు. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఒక్క హామీ కూడా అమలు కావాలి. ఒకటి అమలైంది. ఆర్టీసీ బస్సులో మాత్రం ఉచితంగా ప్రయాణం అయింది తప్ప, అది కూడా ఆటోలో కడుపుకొట్టేది తప్ప ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కానీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎప్పుడైనా వినండి, సెల్ఫోన్లు ఉంటాయి. ఏం హామీలు ఇచ్చిండు, ఎట్లా మాట్లాడిండు. నువ్వు ఇట్లా ఓటయ్యి 9వ తారీఖు నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా, 10వ తారీఖు నుంచి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాను. వచ్చిందా 4,000 రూపాయల పెన్షన్? మీకు 6,000 వచ్చిందా? వచ్చింది 6,000. వాళ్ళకు 4,000 రాలే, మీకు 6,000 రాలే. ఒకటి. రెండోది, భర్తలు వదిలిపెట్టినా, భర్తలు చనిపోయినా, చనిపోయినా లేదా కొత్తగా వికలాంగుల సర్టిఫికేట్ ఇస్తున్నారా? కొత్త పెన్షన్ ఇస్తున్నారా? కొత్త పెన్షన్లు లేవు. మూడవది, ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగి ఎట్లయితే బ్యాంకులకు పడుతున్నాయో మనకు కూడా పడతాయని చెప్పింది. ఇచ్చిందా? ఒక్క మనిషికి కూడా 6 నెలలు 5 నెలలు దాటిపోతుంది, ఒక్క మనిషికి కూడా ఇప్పటిదాకా 2,500 రూపాయలు ఇయ్యలే. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు స్కీమ్. ఏమనినా కళ్యాణ లక్ష్మి సరిపోతలేదు, తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు. తులం బంగారం కాస్ట్ 75,000 రూపాయలు ఇవ్వాలి. ఎవరికైనా వచ్చిందా అమ్మా ఈ 5 నెలల్లో? ఆరోది ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఇంకా రాలేదా? వస్తానుగా. గ్యాస్ సిలిండర్ రాలేదు,
కరెంటు జీరో బిల్లు ఇంకా రాలేదు. ఇవాళ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏమంటాడు ఆయన అంటే నేను ఇద్దాం అనుకున్నా కానీ పైసలు లేవు. పైసలు ఉన్నాయా లేవా చూసుకోవాను మరి. అంటే తనది కాకపోతే ఢిల్లీ దాకా దిగమన్నట్టుగా ఏది పడితే అదే అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంకి వచ్చిన తర్వాత ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలకు చేయొచ్చా? అక్కడ ఎవరో ఒక ఆయన అంటుండు ఆయన ఇచ్చేది కూడా లేదంటుండే కట్టెపడుకుండా అక్కడ. ఎందుకు ఇచ్చేది లేదంటున్నాడు ఆయన? ఈ ప్రభుత్వ ఉద్యోగికే ప్రతి నెల జీతమైన డబ్బులు లేవు. కేసీఆర్ చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగి అయినంత మాత్రాన నెల ఫస్ట్ తారీఖు నాడే జీతాలు ఇవ్వాలని రూల్ ఉందా అన్నాడు ఆయన. కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీక్లో ఇచ్చిండు, కొన్ని జిల్లాలకు సెకండ్ వీక్లో ఇచ్చిండు, కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్లో ఇచ్చిండు. ఇంతెందుకు? ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పిన కేసీఆర్ 4 ఏళ్ళు చేయలే. 4 ఏళ్ళు ₹1,00,000 రుణమాఫీ రైతులకు అమలు చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళకి ఏం పని చేసిండు? ఇక ఈ రింగ్ రోడ్ అమ్ముకోండి, మీ పక్కకున్న రింగ్ రోడ్. ఇంకా హైదరాబాద్లో హైటెక్ సిటీలోనే భూములు అమ్ముకోడు. ఆ పైసలు ఈ పైసలు 16,000 కోట్లు 10,000 కోట్లు తీసుకుపోయి బ్యాంకులో కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు తేలలేదు. మరి పెద్ద నంబర్ వన్ అన్న ముఖ్యమంత్రి ₹1,00,000 రుణమాఫీ టైంకు చేయక ఎలకల పడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖాళీ కుండలే ఉన్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి, అప్పుల కుప్ప అయిందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఉత్త చిప్ప చేతికిచ్చిన రేవంత్ రెడ్డి గారు ₹2,00,000 రుణమాఫీ చేస్తాడే? అంటే అమ్మ మీరు అర్థం చేసుకోవాల్సి. ఇప్పుడే నాకు మా పక్క సుదర్శన్ రెడ్డి ఒకటి వార్త చూపిస్తాడు. ఏంటంటే ఆర్టీసీలో జీతాలకు కటకట. అంటే ఇన్ని రకాల ఒక్కటంటే వేరు కానీ 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు చేస్తా అని చెప్పిండు. ఇవాళ ఆయన ఏమంటాడంటే ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ఇగో ఈసారి ఓటేయండి ఎంపీకి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, అక్కడి నుంచి లంకె బిల్లు తీసుకొస్తా, మీకు ఇవన్నీ ఇస్తా అంటాడు. చేస్తాడా? అందుకే ఇవాళ మోడీ గారి గురించి నాకంటే ఎక్కువ మీకు ఎరుక. ఆయన వాళ్ళ నాన్న ప్లాట్ఫామ్ల మీద చాముతే కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ. వాళ్ళ అమ్మ 10 ఇండ్లల్లో అంట్లు తోమితే పెరిగిన కుటుంబం నరేంద్ర మోడీ గారి కుటుంబం. ఆయన వచ్చింది కాబట్టి ఇవాళ కేసీఆర్ కనుక ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటే నాకు తెలిసి ఇక్కడ ఒక 25 లక్షలు 30 లక్షల మందికి పేదోళ్ళకి ఇండ్లు వచ్చేది. ఆయన ఇచ్చినా కూడా వీళ్ళు కట్టలే. 2,53,000 ఇల్లు ఇచ్చింది కేంద్రం, కానీ కట్టలే, తీరలే. ఆయన మాటలు మాత్రం ఎట్లా చెప్పిండు? కొడుకు కోడలు ఎక్కడ పడుకుంటారు, అల్లుడు బిడ్డ వచ్చి ఎక్కడ పడుకుంటాడు, సుట్టపోడు వచ్చి ఎక్కడ పడుకుంటాడు, ఇవన్నీ చెప్పింది ఎవరు? ఆయనే చెప్పింది కదా. ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు వినండి. మీరు ఇవాళ 10 ఏళ్ళ తర్వాత మనం అనుభవం చూడండి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి. ఇవాళ ఏం చెప్తుండో వినండి. డబుల్ బెడ్రూమ్ రాలే. రేపు భారతీయ జనతా పార్టీ అధికారం కోసం మొట్టమొదటి వచ్చేది ఏంటో తెలుసా? పేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చే బాధ్యత మాది. రెండవది, ఇవాళ మీరంటేనో పట్టణపోళ్ళు, మీకంటేనో మంచిగా టాయిలెట్ గీలెట్ అన్నీ ఉంటాయి. ఊర్లల్లో ఇప్పుడు బచ్చన్నపేట అంటున్నారు కాబట్టి మొన్నటి వరకు నరేంద్ర మోడీ